అసలు సాంబార్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరైనా సరే చాలా ఇష్టంగా తింటారు. ఒక్క రైస్‌లోకి ఏంటి, ఇడ్లీలోకి, వడలోకి కొంతమందైతే సూప్‌లాగా కూడా తాగేస్తుంటారు. అంత బావుంటుంది సాంబార్ రెసిపీ. సో, పర్ఫెక్ట్‌గా సాంబార్ ఎలా పెట్టాలో నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కందిపప్పు తీసుకొని దాన్ని 2, 3 టైమ్స్ బాగా వాష్ చేసి, ఆ తర్వాత వాటర్ వేసి కొంచెం పసుపు, కొంచెం నూనె కూడా వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసుకొని ఒక 2, 3 విజిల్స్ అయితే వేపించుకోవాలి. ఈలోపు మనము ఇందులోకి కావాల్సిన వెజ్జీస్ అయితే కట్ చేసుకుందాం. మీ ఇంట్లో ఎన్ని రకాల వెజిటేబుల్స్ ఉంటే అవన్నీ కూడా సాంబార్లో వేసేసుకోండి. హెల్త్‌కి హెల్త్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. అండ్ పిల్లలు కూడా కలర్‌ఫుల్‌గా ఉంటుంది కదా! సో, చాలా ఇష్టంగా తింటారు. నేనైతే ఇక్కడ ఆనియను, దోసకాయ, క్యారెటు, టమాటో, పచ్చిమిర్చి, అలానే సొరకాయ, మునక్కాడలు ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా మీడియం సైజులో కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదేవిధంగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకుని వాటర్లో నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే పప్పు ఉడికిపోయింది కదా, మనం ఇందులో ఆల్రెడీ కట్ చేసుకుని పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అలానే అందులో మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం అయితే తీసి ఆ రసాన్ని కూడా ఇందులో పోసుకోవాలి. చింతపండు రసం పోసిన తర్వాత వెజిటేబుల్స్, పప్పు, రసం అండ్ ఈ 3 కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కలుపుకొని అందులోనే ఒక మామిడికాయ కూడా వేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది పుల్ల పుల్లగా. నెక్స్ట్ అయితే కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ అయితే వేపించుకోవాలి. మనకి వెజ్జీస్ అనేవి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. మనం పప్పుని, కూరగాయలని సపరేట్‌గా కుక్ చేయడం వల్ల చాలా టైం అయితే పట్టేస్తుంది. ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. ఫైనల్‌గా ఇప్పుడైతే మనము తాలింపు పెట్టేసుకుందాము. తాలింపు కోసం అయితే ఒక కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర, ఆవాలు, కొంచెం మినపప్పు, ఉంటే శనగపప్పు కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే సాంబార్ మసాలా పొడి ఉంటుంది కదా, దాన్నైతే ఇందులో యాడ్ చేసుకోండి. అదేవిధంగా మీ టేస్ట్‌కి సరిపోయినంత కారాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోండి. తాలింపులోనే ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్స్ అండ్ అరోమా అనేది సాంబార్కి చాలా బాగా అబ్జర్వ్ అవుతుంది. దానివల్ల టేస్ట్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఇందులోనే మీ టేస్ట్‌కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ పాటు మరిగించిన తర్వాత కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.